హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఇవాళ మళ్ళీ పళ్ళుకున్న థ్రెడ్ తోటి ఇంకొక డిఫరెంట్ కుచ్చు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ముడులు ఏదైనా ఉంటే అన్నీ విప్పి నీట్గా చేసేసుకోండి. ఇప్పుడు దీనికి ఇలా ఐ షేప్లో ఉన్న బీడ్స్, రౌండ్ బీడ్స్, ఒక క్యాప్ అన్నమాట. హోల్ పెద్దగా ఉన్నది తీసుకోండి. ఇది మరీ పెద్దగా లేదు, మీడియంలో ఉంది. దీనికి కావాల్సిన థ్రెడ్ని తీసుకోవాలి. ఒక నార్మల్ నీడిల్కి కాటన్ థ్రెడ్ ఎక్కించుకొని ఇలా బీడ్స్ అన్నీ మధ్యలో 2 రౌండ్ బీడ్స్ పెట్టి ఐ షేప్ బీడ్ మధ్యలో ఇలా ఎక్కించుకోవాలి దారంలోకి. అది వెనక్కి ముందుకి లాగితే అందులో ఉన్న థ్రెడ్ బయటికి వస్తుంది. ఇలా క్యాప్ బీడ్ కూడా ఎక్కించుకోవాలి. ఇలా కావాల్సిన శారీ కలర్ థ్రెడ్ పెట్టుకొని ఇలా దానిలో కలర్ థ్రెడ్ పెట్టి ముడేసుకోవాలి. ఇప్పుడు జరీ థ్రెడ్ తోటి నాట్ వేసేసుకోవాలి. ఇక్కడ నా శారీ కలరు పింక్ అలాగే బ్లూ అన్నమాట. నేను ఆ 2 కలర్స్ తీసుకున్నాను. మీ శారీ కలర్తో శారీ కలర్కి తీసేసుకోండి. ఈజీ అండి. శారీలో థ్రెడ్ని కూడా కట్ చేయకుండా ఇలా బ్రైడల్ డిజైన్ కూడా చేసుకోవచ్చు. మీరు చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి కూడా చేయొచ్చు. ఇది నేను వేరే వాళ్ళకి చేశాను. బ్రైడల్ డిజైన్ కావాలన్నారు. సో నేను ఈ థ్రెడ్స్ని కట్ చేయకుండా ఇలా చేశాను అనమాట. ఇలా ఉంటుంది లుక్. ఇప్పుడు ఇవన్నీ థ్రెడ్స్ వేసినాక మొత్తం ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు. ఈజీ అండి. ఓవరాల్ లుక్ అయితే ఇలా మొత్తం దగ్గరికి బ్రైడల్ కుచ్చులాగా సూపర్ ఉంటుంది. మీకు ఈ డిజైన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. శారీకి ఉన్న థ్రెడ్ని కట్ చేయకుండా డిజైన్ ఇంకా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చెక్అవుట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.